పథకాలు మన ప్రభుత్వం ఖజానాలో ఒక్క రూపాయి మిగిలించకుండా స్వాహా చేసేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ ఖాళీ ఖజానా ఆయనకి ఇచ్చారు. అది కూడా లెక్క పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన 6 పథకాలు ముందుకు తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసా ఆ 6 పథకాలు ఏంటో? చెప్పండి, మీ అందరికి తెలియాలి. మీ చేతికి కూడా అందుతుందా లేదా? మహిళలు చెప్పండి అమ్మా. మీరు ధైర్యం చేసి నుంచోవాలి. మీరు వచ్చి ఇక్కడ కూర్చోవటం కాదు, వాళ్ళకంటే ఎక్కువ మీరు మాట్లాడాలి. సూపర్ 6 అనే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారా లేదా ప్రజలకి అందరికీ? సరే, ఎన్టీఆర్ భరోసా అది గుర్తుందా మీకు? ఎన్టీఆర్ భరోసా ద్వారా 422 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లానే దీపం పథకం కింద మీకు గ్యాస్ బండ్లు అందుతున్నాయా లేవా? అందుతుందా? దానికి 1400 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. అట్లానే తల్లికి వందనం, అది చాలా గొప్పమైన ప్రోగ్రాం, పథకం. మీకు అందుతుందా లేదా తల్లులు? చెప్పండి. మీ పిల్లలకి కోసం, వాళ్ళ చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మన నాయకుడు తల్లి కోసం ఆ పథకం ముందుకు తీసుకొచ్చారు. అందుతుందా లేదా మీరే చెప్పాలి. చేతులు ఎత్తండి. దానికి 42.10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీని ద్వారా 32,973 మంది ఈ పథకాన్ని అందుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అట్లానే స్త్రీ శక్తి, దాని ద్వారా 37.33 లక్షల ఉచిత బస్సు ప్రయాణం. మీ అందరూ వెళ్తున్నారా? ఫ్రీ బస్ ప్రయాణం. అదొకటి. తర్వాత అన్నదాత సుఖీభవ, దాని ద్వారా 67 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మన ప్రభుత్వానికి. అట్లానే అన్నా క్యాంటీన్, మీ అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్ గురించి. ఎక్కడ ఆకలి అనేది మనం చూడకూడదు, ప్రజల ఆకలితో వాళ్ళు మరణించకూడదు. దేహి అనే ఒక ఇంటికి వాళ్ళు చెయ్యి జాపకూడదనే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ చేశారు. ఆ పథకాలన్నీ మీరందరూ గుర్తించి మీ గ్రామం అంతా ఏకమయ్యి మీ గ్రామం భవిష్యత్తు కోసం మీరందరూ ఆలోచించాలి. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు యావత్ ఆంధ్రప్రదేశ్లో మారుమూరున్న గ్రామాల గురించి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా ఈ పథకాలు అందాలని ఆ తెలివితో ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లాంటి లీడర్కి, నాయకుడికి మీరందరూ చెయ్యి కలిపి ఆయన్ని ప్రోత్సహించి మేము ఉన్నాం మీతో పాటు అనే ఆ ప్రోత్సాహం మీ నుంచి ఆయనకి చూపించాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే మన గ్రామానికి, మా వేపూరి మట్టిపల్లి గ్రామానికి, ఈ పంచాయతీకి 52 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు గోకులంకి 17 షెడ్లు గ్రాంట్ అయింది. అట్లానే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా 150 ఇళ్లలు మంజూరు చేశారు. ఎన్టీఆర్ సుజలా ద్వారా 3 వాటర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అట్లానే వేపూరి మట్టిపల్లి ఉన్నత పాఠశాలలో తరగతులకి భవనాలు మంజూరు చేశారు. వేపూరి నుండి తిమ్మాపురం, మట్టిపల్లి, మల్లనూరు వరకు బీటీ రోడ్లు వేశారు. అట్లానే త్రాగే నీరు కోసం ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు.
అట్లానే ఇక్కడ తల్లికి వందనం ద్వారా 700 మందికి 1,05,00,000 రూపాయలు అందుతాంది. అట్లానే పెన్షన్ను 527 మందికి అందుతాంది. అవునా కాదా? మీరందరూ అవునా కాదా అని చెప్పాలి. మీరందరు చెప్పట్లేదా? మీ ఇంట్లో వాళ్ళకి, లేకపోతే బెదిరించి నోరు ఇప్పబాకండి, నోరు ఇప్పారంటే ఊరుకోనని మీ మొగాళ్ళు ఏమని అన్నారా?